నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. తాను ఇష్టపడిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు పగ పెంచుకొని తన స్నేహితులతో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన కేపీహెచ్పిలో చోటు చేసుకుంది. ఏపీలోని రాజమండ్రికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తికి కాకినాడకు చెందిన శ్రావణి సంధ్యతో 2 ఏళ్ల క్రితమే వివాహమైంది. వారికి పిల్లలు లేరు. వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి కేపీహెచ్పి కాలనీలో ఉంటున్నారు. వెంకటరమణ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే ఏరియాలో జగదీష్, అతడి సోదరుడు దుర్గాప్రసాద్ కూడా నివాసం ఉంటున్నారు. దుర్గాప్రసాద్ భార్య, వెంకటరమణ భార్య అక్కా చెల్లెళ్ళు కావడంతో 3 కుటుంబాల మధ్య మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కాగా వీరి గ్రామానికి చెందిన పవన్ అనే వ్యక్తి 8 ఏళ్ల క్రితం వెంకటరమణ భార్య శ్రావణి సంధ్యను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమెకు కాళ్ల వెంకటరమణతో వివాహం జరిపించారు. తనకు దక్కని శ్రావణి సంధ్య మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని పవన్ అప్పటినుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. అప్పటినుంచే వెంకటరమణను మట్టుబెట్టేందుకు పవన్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ పథకంలో భాగంగా హైదరాబాద్లో వారు ఉంటున్న ఏరియాకే మకాం మార్చిన పవన్ డ్రైవర్గా పనికి కుదిరాడు. అక్కడే ఉంటూ వెంకటరమణ కదలికలపై నిఘా ఏర్పాటు చేశాడు. వెంకటరమణ తరచూ జగదీష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించిన పవన్ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దానిని పసిగట్టిన జగదీష్ తన ఇంటి ఎదుట నిలుచుని ఉన్న పవన్ని చూసి ఇక్కడ ఎందుకున్నావ్ అని నిలదీయగా తన స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వారం రోజుల క్రితం శ్రావణి సంధ్య ఆమె సోదరి ఉమామహేశ్వరి సొంతూరులో బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దుర్గాప్రసాద్ డ్యూటీకి వెళ్లగా వెంకటరమణ జగదీష్ ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో పవన్ తన స్నేహితులు మరో 4గురితో కలిసి అక్కడికి వచ్చి మాటు వేశాడు. అర్ధరాత్రి 12:20 సమయంలో గది వెనుక ఖాళీ స్థలంలో 5గురు యువకులు గట్టిగా అరుస్తున్నారు. దీంతో వెంకటరమణ అపార్ట్మెంట్ పార్కింగ్ ప్రదేశానికి మధ్యలో కిటికీ మాదిరి ఉన్న గ్రిల్ దగ్గరికి వెళ్లి చూశాడు. ఆ గ్రిల్ అవతల ఉండి కత్తితో వెంకటరమణ గుండెల్లో పొడిచాడు పవన్. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలడంతో పవన్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకోగా పవన్ పరారీలో ఉన్నాడు. కాగా వివాహం తర్వాత కూడా పవన్, శ్రావణి సంధ్య టచ్లో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.